రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో త్రాగునీరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల త్రాగునీటి సమస్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మనం చూస్తున్నాం. మరి ఏ ప్రభుత్వ పాఠశాల అయినా ప్రధానంగా ముఖ్యంగా కావాల్సింది పిల్లలకి మంచినీరు కావాలి. అటువంటిది ఈ యొక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాల కోరుకొండలో సుమారు 720 మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో కనీసం వాటర్ సదుపాయం లేక పిల్లలు మధ్యాహ్నం భోజనం చేయడానికన్నా మధ్యలో వాటర్ తాగడానికైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ వాటర్ ఫ్యాన్ లేక బయట నుంచి వాటర్ బాటిల్స్ తెప్పిస్తున్నారు. కానీ ఈ వాటర్ బాటిల్స్ కల్లా సుమారు ఇప్పుడు 11 చిల్లర టైం అవుతున్నా ఇంకా పిల్లలకి వాటర్ సరిగ్గా అందుబాటులో కూడా ఇక్కడ మరి ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఇవాళ బాలల దినోత్సవం అంటారు, కానీ బాలల దినోత్సవం నాడు కూడా పిల్లలకి మంచినీళ్ళు లేవు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకు దాహం వేసి ఇబ్బంది పెడితే కనుక ఇంటి నుంచి వాటర్ బాటిల్ తెచ్చుకొని మంచినీళ్ళు తాగి పరిస్థితికి ఈ యొక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. ఈ యొక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాల అత్తిల సత్యనారాయణ గారు గతంలో ఈ స్కూల్కి ఈ స్థలదాతలని కూడా తెలుసు. అటువంటి పెద్ద స్థలదాతలు ఉన్నవారు కూడా పిల్లలకి స్కూల్ బిల్డింగ్లు కట్టడానికి స్థలం ఇచ్చారు, కానీ తాగడానికి మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే ఒక ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ పదవులకి పోటీ పడ్డారు, కానీ ఇక్కడ పిల్లలకి వాటర్ కావాలి, పిల్లలకి ఎటువంటి సదుపాయాలు కావాలనే దాని మీద ఎవరు దృష్టి పెడతలేదు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఉన్న అధికారులు స్పందించి పిల్లలకు ముఖ్యంగా తాగడానికి నీరు అందించాలని పిల్లలు చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి మా వైఎన్సీ కథనం ప్రకారంగా ఈ యొక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలకి మంచినీరుని ఏర్పాటు చేయాలని కూడా విద్యార్థులు కోరుచున్నారు. అలాగే పేరెంట్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఇంటికాడ నుంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఈ స్కూల్లో వచ్చి మంచినీళ్ళు తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు వెంటనే స్పందించి పిల్లలకి మంచినీరు ఏర్పాటు చేయాలని కూడా అందరూ కోరుచున్నారు. కాబట్టి పిల్లలను దృష్టిలో పెట్టుకుని నేటి పిల్లలే రేపటి పౌరులు అనే దిశగా వీళ్ళు ప్రయాణించాలంటే వాళ్ళకి ముందు తాగడానికి మంచినీళ్ళు ఉండడానికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. మీ రాంబాబు.